హాయ్. ఎవరు ఈ మోనాలిసా అని అనుకుంటున్నారా? ఈ అమ్మాయి ఉత్తరాఖండ్లోని ప్రయాగర్లో కుంభమేళలో అక్కడ పూసలు అమ్ముకునే అమ్మాయి. ఈమె అందం అందరినీ ఆకట్టుకుందనమాట. అట్లాగే అప్పట్లో ఐశ్వర్యరాయ్ ఎలాగో అట్లాగా ఈమె ప్రతి ఒక్కరి అబ్బాయి మధ్యలో అట్లా నాటుకుంది. ఈమె ఉత్తరాఖండ్లోని పూసలు అమ్ముకునే అమ్మాయి. అక్కడ ప్రయాగర్లో త్రివేణి సంగమం దగ్గర పుష్కరాలు జరగటంతో అక్కడికి అందరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు నీలిరంగు కళ్ళు గల ఈమె అందం అక్కడ సచిన్ గుప్తాకి కనిపించడంతో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అది వైరల్ కావడంతో కొన్ని లక్షల్లో వ్యూస్ రావడంతో ఆ విషయం ఆమెకి తెలిసిందనమాట. అందువల్ల ఆమె కూడా ఛానల్ అనేది ఓపెన్ చేసి ఆమె అప్లోడ్ చేస్తుంది వీడియోలన్నీ. ఇప్పుడు ఆమె అందం ప్రపంచ దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అందరూ ఆమెను చూడడానికే అక్కడికి తరలి వెళ్తున్నారు అబ్బాయిలందరూ, పుష్కరాలకి కాకుండా. అలాగే ఈమెతో సల్మాన్ ఖాన్ కూడా సినిమా తీయాలని అనుకుంటున్నాడు. కాకపోతే ఈమె వేరే అతన్ని మ్యారేజ్ చేసుకోవాలని, సినిమాలోకి వెళ్ళకూడదని వాళ్ళ నాన్న కండిషన్ పెట్టాడనమాట. పోలీసులు ఈమెను కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ మోనాలిసా మీద కేసు ఎందువల్ల నమోదు చేశారనేది ఇంకా తెలియరాలేదు. ఈమె ఇంత అందంగా ఉండటంతో ఆ అబ్బాయిలందరూ ప్రతి ఒక్కరూ ఈమె ఫోటో తీసుకొని వైరల్ అవుతుందన్నమాట. ఎంత అందంగా ఉందనేది సినిమాల్లో తీసుకోవాలని రాజమౌళి వీళ్ళందరూ అడుగుతున్నారనమాట ఈ మోనాలిసాని. అలాగే వీళ్ళ నాన్న సినిమాలు వద్దు అని మోనాలిసాని కొట్టినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.